తెనాలి గంగానమ్మపేటలోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మోసం. తెనాలి గంగానమ్మపేటలో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మోసం చేసిందని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు. తెనాలిలో గోళ్ల స్వరూప అనే ఆమె టైలరింగ్ వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంది. ఈమె కటివరంలో 2 అంతస్తుల భవనం ఉంది. గంగానమ్మపేటలో చోళా ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పిస్తామని మోసం చేసి నమ్మబలికి శాంక్షన్ లెటర్ కూడా అందించి ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేశారు. లోన్ మొత్తం అయిపోయిందని 2 రోజుల తర్వాత వచ్చి సంతకాలు పెట్టి డబ్బులు తీసుకెళ్ళండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు. 2 రోజుల తర్వాత కంపెనీకి వెళ్ళినటువంటి బాధితులు లోన్ వివరాలు అడిగితే మీ లోన్ క్యాన్సిల్ అయిందని తెలియజేశారు. కారణం ఏంటని బాధితులను అడగగా ఇల్లు పూర్తిగా ఎస్సీ కాలనీలో ఉందని, మీరు చేసే వ్యాపారానికి మిస్ మ్యాచ్ అయిందని తెలియజేశారు. బాధితులు మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వమని అడగగా పదే ఆఫీస్ చుట్టూ తిప్పుతూ అమర్యాదగా మాట్లాడుతూ డాక్యుమెంట్స్ ఇవ్వలేదని బాధితులు ఘోషిస్తూ ఉన్నారు. బాధిత వ్యక్తులు విసిగిపోయి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి మోసాలు జరగకుండా బాధితులు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు మోసపూరిత ధోరణితో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని టార్గెట్ చేస్తూ పదే వారికి ఆశలు రేకెత్తిస్తూ ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో వారు వసూలు చేసేటువంటి విధానాన్ని అరికడుతూ బాధితులు మెలకువగా ఉండాలని ఎస్ఎస్టీవీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు ప్రసాద్ అండి. మా అత్తగారు మామగారు ఐకనార్లో టైలరింగ్ షాప్ నిర్వహిస్తూ ఉంటారు. వీరి దగ్గర చాలా ఫైనాన్స్ వాళ్ళు వచ్చి మీకు లోన్లు ఇస్తాము అంటే మాకు లోన్లు అవసరం లేదన్నాము, మాది వేరే కంపెనీలో ఉందన్నా కానీ వాళ్ళు వచ్చి మీకు అక్కడ క్యాన్సిల్ చేసుకొని రండి, మీకు శాంక్షన్ లెటర్ ఇచ్చి మీకు లోన్ ఇస్తామంటే సరే అని మేము ఎంత లోన్ ఇస్తారంటే ఒక 13 లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్తే దానికి శాంక్షన్ లెటర్ కూడా ఇచ్చారండి. ఆ శాంక్షన్ లెటర్ వచ్చిన తర్వాత మేము వారికి మోసపోయి మేము ఇంచుమించు ఒక 50,000 రూపాయలు కట్టి ప్రాసెసింగ్ ఫీజు అని, లీగల్ ఫీజు అని, అయ్యని ఒక 50,000 రూపాయలు దాకా కట్టి ఆ తర్వాత లోన్ మొత్తం అయిపోయింది, మీకు అగ్రిమెంట్ అయ్యింది, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్టాండ్ అంటే తీసుకొని కంపెనీకి వెళ్ళి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చి అయిన తర్వాత ఒక వారం తర్వాత ఏంది ప్రాసెస్ ఏం జరుగుతుందంటే వాళ్ళు మీ లోన్ క్యాన్సిల్ అయిందండి, మీరు ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నారు కావున మీ లోన్ క్యాన్సిల్ అయింది అన్నారు. సరే మేము మా లోన్ క్యాన్సిల్ అయింది కాబట్టి మీరు మా లోన్ డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకున్నారో ఒరిజినల్స్ మాకు తిరిగి ఇవ్వండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మమ్మల్ని మీరు ఇప్పటికే ఒక 4 రోజులు తాత్సారం చేశారు, ఇప్పుడు మాకు లోన్ క్యాన్సిల్ అయింది కాబట్టి మా డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి అంటే 4 రోజుల నుంచి అటు ఇటు తిప్పుతున్నారండి. మా మామగారికి 60 సంవత్సరాలు నిండిపోయినాయి. ఆయన్ని వెళ్ళినప్పుడల్లా మీరు మమ్మల్ని ఫ్రాడ్ చేశారు, మాకు ఫ్రాడ్ చేశారు అంటున్నారు. మళ్ళీ మేము లోన్ కట్టమని మాకు ఈఎంఐ కూడా వచ్చిందండి ఈ నెల. అయినా కానీ మేము సరే డబ్బులు ఉంచుకోవద్దు అన్నారు, సరే ఉంచుకోలేదు. మా లోన్ మాకు క్యాన్సిల్ అయింది కదా, మా డాక్యుమెంట్లు మాకు ఇవ్వండి అంటే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికే మాకు ఎప్పుడు వచ్చిందో చెప్పండి అంటే అది కూడా చెప్పలేదు. అదేమన్నంటేనేమో వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి పైనుంచి రావాలంటున్నారండి. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ వారు మమ్మల్ని ఏదో లోకుగా మాట్లాడుతున్నారండి. మేము ఈ లోన్ వల్ల చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం, మానసికంగా ఇబ్బంది పడుతున్నామండి, ఇంకా చాలా అప్పులు పాలైపోతున్నామండి. దీనికి ఏం చేయాలో తెలియక అడుగుతుంటే అన్న ఇలా మోసం చేస్తున్నారు. అలాగే ఎంతోమంది బాధితులు ఉన్నారు, ఇలాగే మోసం చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు లోన్ ఇస్తామంటున్నారు, లోన్కి వాళ్ళు ఫీజులు కట్టించుకుంటున్నారు, లోన్ చేయట్లేదు, చేయకుండా పైగా మమ్మల్ని మీరు ఫ్రాడ్ చేశారని ఎదురు మాట్లాడుతున్నారండి. అలాగే మాలాగా ఎవరు మోసపోకూడదని చోళా కంపెనీ వాళ్ళ మీద టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నామండి.